సత్యవతి శాంతను మహారాజు భార్య. వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు. కానీ సత్యవతికి వివాహం అవ్వకముందే కుమారుడు జన్మించాడు. ఇవన్నీ మనం ఈ ఎపిసోడ్ 2లో తెలుసుకుందాము. హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ శక్తి డివైన్స్. మహర్షి పరాశరుడు వశిష్ఠ మహర్షి మనవడు. ఆయన గొప్ప తపస్వి. ఒకరోజు గంగా నదిని దాటడానికి పడవ ఎక్కాడు. ఆ పడవలో సత్యవతి ఉంది. పరాశర మహర్షి ఆమెను చూసి వ్యామోహపడ్డాడు. ఆమెతో కలిసి ఉండాలని కోరాడు. అప్పుడు సత్యవతి ఇలా అంటుంది, అయ్యో, నా తండ్రికి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా నేనే పని చెయ్యను అని. అప్పుడు పరాశర మహర్షి ఆమెకి 3 వరాలు ఇస్తానని చెప్పాడు. మొదటిది, ఆమె దగ్గర చేప వాసన ఉండేది. ఆ వాసనను తొలగించి మత్స్యగంధి కాకుండా యోజన గంధిగా, అంటే దూరం వరకు వ్యాపించే సుగంధం వాసన వచ్చేలా చేస్తానని చెప్పాడు. రెండోది, ఈ విషయం జరిగిన తర్వాత కూడా ఆమె కన్యత్వం భంగం కాకుండా ఉంటుందని వరమిచ్చాడు. మూడోది, ఆమెకు ఒక మహాశక్తివంతమైన కుమారుడు పుడతాడని వరమిచ్చాడు. ఆ కుమారుడు జన్మించిన వెంటనే పెద్దవాడిగా మారిపోయాడు. అతనే వ్యాస మహర్షి. తల్లి అయిన సత్యవతికి పిలిచినప్పుడల్లా వస్తా అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ కథలోకి వెళ్ళిపోదాం. దాసరాజు సత్యవతికి పుట్టబోయే సంతానమే రాజు అవ్వాలని కోరుతాడు. అలా కుదరదు. నాకు గంగాదేవికి పుట్టిన సంతానము దేవవ్రతుడు. అతనిదే ఈ రాజ్యం. అతనే మహారాజు అవ్వాలి అని చెప్తాడు. అలా శాంతను మహారాజు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం అలానే మనసులో ఉండిపోయే వరకు శాంతను ఎంతో బాధగా, దిగులుగా ఉండేవాడు. అది చూసిన దేవవ్రతుడికి ఏమైందో తెలుసుకోవాలి అని అనిపించింది. తండ్రి దగ్గర వెళ్ళి అడిగినా కూడా శాంతను రాజు చెప్పడు. జరిగింది తెలుసుకొని మళ్ళీ దేవవ్రతుడు రాజ్యాన్ని వదులుకుంటాడేమో అని భయంతో చెప్పడు. అప్పుడు దేవవ్రతుడు ఎలా అయినా నీ బాధకు కారణం తెలుసుకుంటా అని తెలుసుకోనికి ప్రయత్నిస్తాడు. అప్పుడు తండ్రి యొక్క బాధకు కారణం సత్యవతి అని తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆమె ఇలా అంటది, నువ్వు రాజు అయితే నీ సంతానం తర్వాత తరంలో రాజులవుతారు. నేను మీ తండ్రిని చేసుకుంటే నా పిల్లలు నేను దాసుల్లా మిగిలిపోతాము. అందుకే నేను వివాహం చేసుకోను అని అంటది. దానికి దేవవ్రతుడు ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటాడు. అది మహాభారతం కథనే మొత్తం మలుపు తిప్పేసింది. అదే, నేను రాజ్యాన్ని వదిలేసి సేవకుడిలా ఉంటాను. దానికోసం నేను బ్రహ్మచారిలా జీవిస్తాను. నీ పుట్టబోయే సంతానాన్ని రాజు చేస్తా అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ ప్రతిజ్ఞకి ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. గాలి ఆగిపోతుంది. ప్రపంచంలో ఎవ్వరు చెయ్యని త్యాగం చేశాడు. అప్పుడు ఇది తెలుసుకున్న శాంతను రాజు వెంటనే వచ్చి, ఎందుకు ఇలా చేశావు దేవవ్రత? అంటే రాబోయే కాలంలో ఎలాంటి అడ్డంకులు రావద్దు, మీ ఇద్దరి వివాహం మీ సంతోషం కోసం ఏదైనా చేస్తా అని అంటాడు. అది విన్న శాంతను రాజు, నువ్వొక వరం కోరుకో అన్నాడు. అప్పుడు ధర్మం ప్రతాపం 2 ఉన్నాయని అనిపించినప్పుడే నేను సంతోషిస్తాను. ఈ 2 నేను చూసేంత వరకు నేను మరణించాలనుకోవట్లేదు. అందుకే నాకు ఇచ్చా మరణం ఇవ్వండి అని వరం కోరాడు. దానికి శాంతనుడు అంగీకరించి వరం ప్రసాదిస్తాడు. అలానే నువ్వు భీషణమైన ప్రతిజ్ఞ చేసినందుకు ఇప్పటి నుంచి నిన్ను భీష్మ అని పిలుస్తారు అని అన్నాడు. అప్పటి నుండి దేవవ్రతుడు అని పిలవడం తగ్గిపోయి భీష్ముడు అని పిలవడం మొదలు పెట్టారు. ఇలా దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు వచ్చింది. అలా శాంతను మరియు సత్యవతికి వివాహం జరిగింది. వాళ్ళకి 2 పిల్లలు జన్మించారు. వాళ్ళే చిత్రంగదుడు, విచిత్రవీరుడు. కొంతకాలం తర్వాత శాంతనుడు మరణించాడు. సత్యవతికి ఇచ్చిన మాటతో భీష్ముడు చిన్నప్పటి నుంచే చిత్రంగదుడికి యుద్ధ విద్యలు నేర్పించి ఆయనని రాజుని చేస్తారు. చిత్రంగదుడు కొంతకాలంలోనే ఎంతో మంది శత్రువులతో యుద్ధం చేసి గెలిచాడు. అప్పుడు ఆయనకి నాతో ఎవ్వరు పోటీ పడినా గెలవలేరు అని అహంకారం పెరిగిపోయింది. అలా ఒకరోజు గాంధర్వుల రాజు అయిన చిత్రాంగదుడికి కురువంశపు రాజు చిత్రాంగదుడి గురించి చెవిలో పడింది. గాంధర్వుల రాజు ఇలా అనుకున్నాడు, ఆయన నా పేరు పెట్టుకొని ఎంతో పేరు సంపాదించాడు. ఉంటే నేనైనా ఉండాలి, లేకపోతే కురువంశానికి చెందిన చిత్రాంగదుడు అయినా ఉండాలి అని అనుకున్నాడు. గాంధర్వులంటే ఎవరో కాదు, ఇంద్రదేవుడి సభలో సంగీతం
మరియు నాట్యం చేసేవాళ్ళు. వీరు చాలా అందంగా మరియు ఎంతో తెలివిమంతులుగా ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ యుద్ధానికి దిగి ఎంతో ఘోరమైన యుద్ధం 3 సంవత్సరాలు చేస్తారు. అలా చేస్తున్న సమయంలో ఒకరోజు కురువంశానికి చెందిన చిత్రాంగుడు చనిపోతాడు. ఇది తెలిసిన భీష్ముడికి ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ ఆందోళనలో పడిపోయాడు. ఎందుకంటే విచిత్ర వీరుడికి రాజ్యం పట్ల ఏ బాధ్యత ఉండేది కాదు. ఆయనకి యుద్ధ విద్యలు నేర్పిద్దామని భీష్ముడు అనుకున్నా అతను పెద్దగా ఆసక్తి చూపించేవాడు కాదు. ఇంకా అతనికి అమ్మాయిల వ్యామోహం ఉండేది. ఇప్పుడు భీష్ముడు సత్యవతి రాజ్యం ముందుకి ఎలా అయినా సాగాలనుకొని ఆయనని రాజుని చేశారు. కానీ రాజ్యం బాధ్యతలన్నీ భీష్ముడే చూసుకునేవాడు. ఇలా కాదు అనుకొని విచిత్ర వీరుడికి వివాహం చేయాలనుకున్నారు. అప్పుడు కాశీ రాజ్యంలో స్వయంవరం పెడుతున్నారని తెలుసుకొని భీష్ముడిని విచిత్ర వీరుడి తరపున వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న 3 అమ్మాయిలని తీసుకొని రమ్మంది సత్యవతి. అలా చేయడం తప్పు అని భీష్ముడు చెప్పినా కూడా సత్యవతి వినకపోవడంతో ఆమె మాటను కాదు అనలేక వెళ్ళాడు. కాశీ రాజ్యంలో 3 అమ్మాయిలకి స్వయంవరం జరుగుతుంది. వాళ్ళే అంబ, అంబిక, అంబాలిక. అంబ భీష్ముడిని ఎందుకు చంపాలనుకుంటుంది అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నేను చెప్తున్న ఈ మహాభారతం స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.